హలో ఫ్రెండ్స్, నేను మిజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్లో నిఖిల్ 3 వారాల నుంచి చీఫ్గా కొనసాగుతున్నాడు. మరి 3 వారాల నుంచి చీఫ్గా ఒక్కడే ఉండడం అనేది మామూలు విషయం కూడా కాదు, చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే మరి నిఖిల్కి స్పెషల్ పవర్ ఉంటుంది. చీఫ్ అయినందుకు ప్రతిసారి స్పెషల్ పవర్ ఉంటుంది. నామినేషన్లో నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు ఈసారి బిగ్ బాస్. మరి ఎవరిని సేవ్ చేసి ఉంటాడు అనుకుంటున్నారు? సోనియానా? ఎందుకు అంటే నిఖిల్ చాలా తెలివి ప్రదర్శించాడే అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే బేసిక్గా సోనియానే సేవ్ చేశాడు, కానీ లాస్ట్ టైం గుడ్డు ఇచ్చినందుకే గఫాను గుద్దారు. మామూలు కాదు, అక్కడ స్టేజ్ మీద గుడ్డు పగలగొట్టడం జరిగింది. సో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అని చెప్పేసి మరి యష్మి ప్రేరణ కూడా నామినేషన్లో ఉన్నారు. వాళ్ళను సేవ్ చేస్తే మళ్ళీ ఏకు మేకై కూసు అంటారు, మంచి టఫ్ ఫైట్ ఇస్తారు. కాబట్టి ఎవరు అంటే అంత ఫైట్ ఇవ్వని వాళ్ళనే సేవ్ చేయాలని చెప్పేసి నైనికాని సేవ్ చేశాడంట. ఎస్, నైనిక అయితే మనం చెప్పినట్టు కూడా ఉంటుంది, పెద్ద ఫైట్ కూడా ఇవ్వదు, మనం సేఫ్ అని చెప్పేసి నామినేషన్లోంచి డైరెక్ట్గా నైనికాని సేవ్ చేశాడు నిఖిల్. మరి నైనికాని సేవ్ చేయడం వరకు నిజంగా స్ట్రాటజీ ఉపయోగించాడు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మరి ఈ విషయంలో మరి సోనియా ఎలా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.